ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బెట్టింగ్స్ యాప్ వల్ల అందరికీ అవేర్నెస్ వచ్చినట్టే ఉంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ. హాయ్ గైస్, ఇగో ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ నా ఫాలోవర్స్ కి ఇస్తున్నా అంటే, సో బెట్టింగ్ యాప్స్ లలో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేను ఇన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇంకా ఇక ముందు కూడా నేను చెయ్యను. అందరికి నమస్కారం. బెట్టింగ్ ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నాయి. అందరూ బయటికి రావడం, మేము బెట్టింగ్ యాప్ చేయడం వల్ల మా ఫాలోవర్స్ నాశనం అయిపోయారు అనేసి అర్థమైపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచించిన వ్యక్తులైతే ఒక ఇద్దరిని చూసిన నేను. ఎవరంటే, ప్రపంచ యాత్రికుడు అనేసి ఆయన అన్ని దేశాలు తిరిగి వీడియోస్ చేస్తూ ఉంటాడు, అన్వేష్. అయితే ఆయన మొదలుపెట్టిండు. ఏమని చెప్పిండంటే, చాలామందికి బెట్టింగ్స్ ఆడకండిరా, సంకనాగిపోతారు, బెట్టింగ్స్ వల్ల సర్వనాశనం అయిపోతారు, బెట్టింగ్స్ వెళ్ళిపోవాలి, బెట్టింగ్స్ మొత్తం సమాధి చేయాలి అనేసి ముందుకు రావడము అన్వేష్ ఫస్ట్. అయితే ఆయన స్టార్ట్ చేసిన తర్వాత రామాబాయ్ కూడా దుబాయ్లో నుంచి, దుబాయ్ కంట్రీలో నుంచి ఆయన కూడా బెట్టింగ్స్ ఆడొద్దు అనేసి చాలామంది సెలబ్రిటీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసేసి చాలా అంటే చాలా పోరాడిండు. ఆయన పోరాడింది. ఇంకొకరు ఎవరంటే, యువ సామ్రాట్ అన్న కూడా చాలా పోరాడిండు. ఎందుకు హర్ష సాయి మీద కేసులు వేసి పెద్ద పెద్ద స్టూడియోలోకి వెళ్ళేసి బెట్టింగ్స్ ఇలా ఆడతారు అనేసి ప్రూఫ్స్ తీసేసి అలాంటివి కూడా ఆయన కూడా చేశారు. వీళ్ళు ముగ్గురు అయితే పోరాడినరు. పోరాడితే ఈరోజు అందరూ బయటకు వచ్చి సిబి సజ్జనర్ సార్ కూడా ఇంటర్వ్యూ తీయడం జరిగింది నా అన్వేషణ ఛానల్లో. ఆయన ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలామంది బయటకు వచ్చి, హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 మేము మా ఫ్యాన్స్కి చెప్తున్నాం, బెట్టింగ్ ఆడొద్దు అలా ఇలా అనేసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. అందులో ఆడవాళ్ళు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మెయిన్గా యాంకర్ శ్యామల గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా బెట్టింగ్స్ చేసేసి మేము ఇలా చేసాం అలా చేసాం అనేసి ఇప్పుడు చెప్పడం కాదు, ఇంతకుముందు బెట్టింగ్స్ చేసేసి ఇప్పుడు మాకు ఏం తెలియదు, మేము తెలియక చేశాము అనేసి చెప్పడం జరిగింది. ఒక పోలీసు కూడా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరినీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు చూసేది ఏం లేదు అనేసి పోలీస్ ఎస్ఐ చెప్తున్నారు. ఎవరిని చూసేది లేదు, అందరినీ లోపలేయడమే, ఆధారము డబ్బులు ఎలా వచ్చినాయి ఏంది అన్నీ చూసేసి లోపలేయడమే అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్కరు ముందుకొచ్చి, హర్ష సాయి కూడా ముందుకొచ్చి, నేను బెట్టింగ్స్ ఎవరు చేయొద్దు, బెట్టింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు బెట్టింగ్ చేసిండ్రు, ప్రమోషన్ చేసిండ్రు, డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు వద్దని చెప్తున్నారు. ఇంకా చాలామంది, ఒకడైతే బండి చూపించి కుక్కని చూపించి నా దగ్గర అల్లటప్పగా కనిపిస్తున్నానా చూడండి ఎలా ఉందో, మీరు యాప్లోకి వచ్చి బెట్టింగ్ ఆడితే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి అప్పుడు చెప్పిండు. ఇప్పుడు చూడు ఎలా చెప్తున్నాడో. ఫాలోవర్స్ కి ఇస్తున్నా అంటే, సో బెట్టింగ్ యాప్స్ లలో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేను ఇన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇంకా ఇక ముందు కూడా నేను చెయ్యను. ఈ బెట్టింగ్ యాప్ లో ఆడొద్దు, జీవితాలు సంకరాకపోతాయి అనేసి ఇప్పుడు చెప్తున్నాడు. ఇమ్రాన్ బాయ్ ఆయన కూడా చాలా బెట్టింగ్స్ చేసిండు. ఇప్పుడేమో ప్రూఫ్ చూపియండి, మేము ఛాలెంజ్ అయినా ఒక ప్రూఫ్ చూపిమని పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తే కనిపిస్తాయి కానీ చిన్న చిన్న యూట్యూబర్లు బెండ పైన పైసలు పెట్టుకొని కాదు అని చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే సిబి సజ్జనర్ సార్ దిగిండు. అందరికి కేసులు రెడీ చేస్తున్నారు. బయ్యా సన్నీ యాదవ్ కా నుంచి ఇంకా చాలామంది పేర్లు అయితే ఉన్నాయి సెలబ్రిటీలు. వీళ్ళందరినీ లోపలేయడానికి రంగం సిద్ధం చేసేసారు. ఒక ఆయనేమో వాళ్ళ భార్య వచ్చి డబ్బులు అడుగుతుంది, ఆ డబ్బులు అది చూపించి ఇలా ఉంటది అనమాట, ఇలా చూపించి అందుకు ఇప్పుడు జైలు వేసేసారు కటకటాలు. అందుకే ఏదైనా సరే మనం చేసేటప్పుడు చేసినామా, అది ప్రజలకి ఉపయోగించింది చేసినామా, అది నాశనం అయ్యేది చేస్తున్నామా అనేసి అందరిలాగా ఆలోచించుకొని చేయాలి. ఇందులో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందరికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే చూడు, ఈ ఫ్యామిలీ బెట్టింగ్ వల్ల మేము చనిపోతున్నాం, మేము బెట్టింగ్ వల్ల
ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు కూడా వాడుకొని గవర్నమెంట్ డబ్బులు ఇప్పుడు పోగొట్టాను ఎలాగైనా సార్. తీరుస్తాను, నేను కొంచెం ఆన్లైన్ అవకాశం బెట్టింగ్ ఇవ్వండి నమ్మి అని మోసపోయాను సార్. ఏడుకుంటున్నాడు ఇతను. నేను తప్పు అందు చేశానని గురించి నాకు ఈ రోజు అర్థమైంది సార్. చాలా మంది సార్ నేను తప్పు betting చేశాను shop సార్, వల్ల నన్ను క్షమించండి సార్. ఇబ్బంది పడి కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. వీళ్ళందరికీ న్యాయం చేయాలి. సార్ నేను మళ్ళీ నాకు ఒక డబ్బులు నెల అవకాశం ఎవరు ఇస్తే ఎవరైతే నాశనం నేను ఆ అయ్యారో డబ్బులు ఎలాగైనా వాళ్ళని సరే మా అమ్మ మా నాన్న ఆదుకోవాలని బతిలాడుకొని నేను కోరుకుంటున్నా. తెచ్చి గవర్నమెంట్ కి కట్టగలను సార్. మంచి సలహా ఇచ్చేసి యాప్స్ మొత్తం బ్యాన్ చేసేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.